హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వ్యూయర్స్, ఈరోజు ఈ వీడియోలో మనకి 3 కంపెనీస్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాము. వ్యూయర్స్, ఫస్ట్ థర్మో ఫిషర్ వాళ్ళు గ్రాడ్యుయేట్ ట్రైనీ పొజిషన్స్ని యాడ్ చేస్తున్నారు. వర్క్ లొకేషన్ హైదరాబాద్. జాబ్కి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే క్యాండిడేట్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్తో వర్క్ చేయాలి. మల్టీ ఫంక్షనల్ డెవలప్మెంట్ టీమ్ అని ఇచ్చారు. మేజర్ రెస్పాన్సిబిలిటీ include component engineering in a capacity of electrical and electronic engineering for substance engineering projects అని ఇచ్చారు. అండ్ అలాగే రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేయాలి, టెక్నికల్ స్పెసిఫికేషన్, డాక్యుమెంట్స్ అండ్ సీక్ క్లారిఫికేషన్ వేర్ నీడెడ్ అని చెప్పి మెన్షన్ చేశారు. We need to identify low complexity product requirements and technical specification under mentorship, and as well as use tools and apply engineering fundamentals. Learn and repeat test as per test plans by following test protocols, and alage test results kuda record cheyali accurately in a structured manner ani icharu. Support in design documentation, artifact presentation as per design process. Fairly conversant, capable of learning tool usage to develop design analysis and simulation అని చెప్పి జాబ్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. స్కిల్స్ చూస్తే వీ హ్యావ్ టు రీడ్ అండ్ విజువలైజ్ డ్రాయింగ్, అపీల్ సెల్ఫ్ లెర్నింగ్ టు డిరైవ్ కాంపోనెంట్ ఫంక్షనింగ్, సెలెక్ట్ కాంపోనెంట్స్ అండ్ డెవలప్ బేసిక్ పవర్ ఆర్కిటెక్చర్, ఎక్సలెంట్ అండర్స్టాండింగ్ ఉండాలి ఇంజనీరింగ్ ఫండమెంటల్స్ మీద, అవేర్ అండ్ నావిగేట్ త్రూ డిజైన్ సిమ్యులేషన్ టూల్స్, లెర్న్ డిఫరెంట్ టూల్స్ అండ్ ఇంటెంట్ విత్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారు. అబిలిటీ టు రన్ బేసిక్ క్యాలిక్యులేషన్ టు ప్రూవ్ డిజైన్, contribute to design analysis and ensuring design optimization, confirmation to requirements అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ అలాగే క్యాండిడేట్కి డిజైన్ డాక్యుమెంట్స్, ఆర్టిఫాక్ట్స్ యాజ్ పర్ డిజైన్ ప్రాసెస్, లైక్ ఈ ఏరియాలో కూడా నాలెడ్జ్ ఉండాలి మనకి చాలా క్లియర్గా. క్రియేట్ డిజైన్ డాక్యుమెంట్స్, ఆర్టిఫాక్ట్స్ యాజ్ పర్ డిజైన్ ప్రాసెస్ అని ఇచ్చారు. క్వాలిఫికేషన్ చూస్తే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ నుంచి 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. మనకి వర్క్ లొకేషన్ హైదరాబాద్. వ్యూయర్స్, ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్లో మనకి ఇంజనీరింగ్ డొమైన్లో మాస్టర్స్ చేస్తే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. నాలెడ్జ్ ఆఫ్ సర్క్యూట్ డిజైన్ అండ్ సిమ్యులేషన్ టూల్స్ అని ఇచ్చారు. బ్రేక్ డౌన్ స్ట్రక్చర్, లైక్ వర్క్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్ గురించి తెలిసి ఉండాలి. ఆఫ్ ప్రాజెక్ట్స్ విత్ సపోర్ట్ ఫ్రమ్ సీనియర్ మేనేజర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. వ్యూయర్స్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ త్రూ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి డెల్ నుంచి రిలీజ్ అయింది. వ్యూయర్స్, వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పొజిషన్స్ని హ్యాడ్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ పొజిషన్కి అప్లై చేసుకోవడానికి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పర్సంటేజ్ వచ్చేసి మినిమం 60% మార్క్స్ స్కోర్ చేయాలి వాళ్ళ అకాడమిక్స్లో. ఏజ్ లిమిట్ చూస్తే డేట్ ఆఫ్ బర్త్ 1997 అండ్ అబోవ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ పాసింగ్ 2019 అని ఇచ్చారు. కీ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే వీ నీడ్ టు అనలైజ్ రిక్వైర్మెంట్స్ అండ్ డిరైవ్ సొల్యూషన్స్ అని ఇచ్చారు. డెవలప్ సాఫ్ట్వేర్ కోడ్ టు మీట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్, అబిలిటీ టు డిసెక్ట్ ది స్ట్రక్చర్ ఆఫ్ కాంప్లెక్స్ UI పేజ్ అండ్ UI థీమ్, రివ్యూ టెక్నికల్ ఆర్టిఫాక్ట్స్ టు మీట్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్. ఐటీ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు 0 to 1 year ఉన్న వాళ్ళు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ SEO బెస్ట్ ప్రాక్టీసెస్, ఎన్ష్యూరింగ్ పర్ఫార్మెన్స్, స్కేలబిలిటీ అండ్ ఆప్టిమైజేషన్ ఆఫ్ కాంప్లెక్స్ వెబ్ అప్లికేషన్, క్రియేట్ POC ఫర్ రీయూజబుల్ వెబ్ కాంపోనెంట్స్, మిగ్రేట్, రీఫ్యాక్టర్ ఎగ్జిస్టింగ్ టు లేటెస్ట్ UI టెక్నాలజీ అని చెప్పి వర్క్ రిలేటెడ్ మెన్షన్ చేశారు. వ్యూయర్స్, టెక్నికల్ రిక్వైర్మెంట్స్ చూస్తే సి, పైథాన్ మీద నాలెడ్జ్ ఉండాలి. డాట్ వర్క్ ఫ్రేమ్వర్క్ వాటి ఫండమెంటల్స్ మీద గుడ్ అండర్స్టాండింగ్ ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ క్లౌడ్ ఆర్కిటెక్చర్ అండ్ డిప్లాయ్మెంట్ ఇస్ ప్రిఫరబుల్ అని ఇచ్చారు. HTML5, CSS, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ వీటి మీద నాలెడ్జ్ ఉంటే ప్రిఫరబుల్, లైక్ డిజైరబుల్ క్వాలిఫికేషన్లో ఇంక్లూడ్ చేశారు ఈ పాయింట్. నాలెడ్జ్ ఆఫ్ డేటా డిజైన్ ప్రిన్సిపల్స్, క్వరీ టర్నింగ్ ఇన్ SQL సర్వర్ 2016, 17 అండ్ 19 అని చెప్పి మెన్షన్ చేశారు. వ్యూయర్స్, అండ్ దీంతో పాటు నాలెడ్జ్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అండ్ రిలేటెడ్ క్లయింట్ సైడ్ లైబ్రరీస్ ఇంక్లూడింగ్ AngularJS, jQuery, Node.js, TypeScript అని చెప్పి మెన్షన్ చేశారు.
అదర్ రిక్వైర్మెంట్స్ చూస్తే .NETలో ఎక్స్పీరియన్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్, ఫెమిలియారిటీ విత్ ఏగిల్ డెవలప్మెంట్ మెథడాలజీస్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ప్రిన్సిపల్స్ అని ఇచ్చారు వ్యూయర్స్. బెనిఫిట్స్ చూస్తే కంపెనీ ఆఫర్ చేసేవి కాంపిటేటివ్ శాలరీ, బోనస్ ప్రోగ్రామ్స్, వర్క్ క్లాస్ బెనిఫిట్స్, అన్పారలల్డ్ గ్రోత్, డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ అని చెప్పి వర్క్ రిలేటెడ్ రెస్పాన్సిబిలిటీస్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, టెక్నికల్ రిక్వైర్మెంట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్గా మెన్షన్ చేశారు డెల్ కంపెనీ వాళ్ళు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. అప్లికేషన్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వ్యూయర్స్ నెక్స్ట్ మనకి ఎన్క్యూరో నుంచి రిలీజ్ అయింది. వర్క్ లొకేషన్ హైదరాబాద్. వీళ్ళు స్పెషలిస్ట్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు. ఇంక్లూడింగ్ హైదరాబాద్ మనకి బెంగళూరు కూడా వర్క్ లొకేషన్ ఉంది. సో జాబ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాము. ఈ పర్టిక్యులర్ పొజిషన్కి అప్లై చేసుకోవడానికి 0 to 3 years రిలవెంట్ రిక్రూటింగ్ సోర్సింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కార్పొరేట్ హైటెక్ ఇండస్ట్రీ విత్ మల్టీ సైజ్ ఆర్గనైజేషన్ మేనేజింగ్ ఉన్న వాళ్ళు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. థింగ్స్ని ప్రయారిటైజ్ చేసుకొని వర్క్ని అయితే కంప్లీట్ చేయాలి. ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్, పీజీ చేసిన వాళ్ళు. ప్రయారిటైజింగ్ మల్టిపుల్ సర్చెస్, ప్రాజెక్ట్ అండ్ క్లయింట్ రిలేషన్షిప్ అని ఇచ్చారు. విల్లింగ్ టు వర్క్ ఇన్ US అవర్స్ అని ఇచ్చారు. 8 AM to 5 PM PST అని చెప్పి మెన్షన్ చేశారు వ్యూయర్స్. అండ్ జాబ్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ చూస్తే టాలెంట్ అక్విజిషన్ టీమ్ సపోర్ట్ అని ఇచ్చారు. వీ నీడ్ టు ఇంప్లిమెంట్ అండ్ ఎగ్జిక్యూట్ వెరైటీ ఆఫ్ క్యాండిడేట్ జనరేషన్ టెక్నిక్స్, స్ట్రాటజీస్, ప్రోగ్రామ్స్ ఇంక్లూడింగ్ కాలేజ్ రిలేషన్స్, రిఫరల్ బోనస్, నెట్వర్కింగ్ ప్రోగ్రామ్, assist with pre-screening for entry-level position, maintain recruitment calendar, post position on relevant job boards, media and alternate source channels అని చెప్పి మనకి ఫస్ట్ మెయిన్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్లోనే చాలా పాయింట్స్ ఇంక్లూడ్ చేశారు. అండ్ ఈవెన్ వీ నీడ్ టు కండక్ట్ ప్రీ స్క్రీనింగ్ కాల్స్, ఇంటర్వ్యూస్, స్పెషల్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఇస్తారో వాటిలో పార్టిసిపేట్ చేయాలి. క్యాండిడేట్ స్టేటస్ ఇన్ అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ మెయింటైన్ చేయాలి. సర్వ్ యాజ్ అ ప్రైమరీ కాంటాక్ట్ విత్ స్కూల్స్, క్లయింట్ గ్రూప్స్ ఆన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అని ఇచ్చారు. నెక్స్ట్ జాబ్ రెస్పాన్సిబిలిటీ చూస్తే కమ్యూనికేషన్. We need to speak employees, co-workers using clear, appropriate and professional language. We need to maintain record of each and everything. Answer telephones using appropriate and including answering the phone within 3 rings and good icharu. It is a important point. Answering with smile in one voice, using caller name, transferring call to appropriate person and department అని చెప్పి మనకి సెకండ్ జాబ్ రెస్పాన్సిబిలిటీ కమ్యూనికేషన్లో రిక్వైర్డ్ స్కిల్స్ గురించి మెన్షన్ చేశారు. సో టెలిఫోనిక్ స్కిల్స్ అయితే మ్యాండేటరీ. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజ్మెంట్ కూడా వన్ ఆఫ్ ది జాబ్ రెస్పాన్సిబిలిటీ వ్యూయర్స్. ఇన్ స్క్రీనింగ్ రెజ్యూమ్, కండక్టింగ్ ఇంటర్వ్యూస్, సెలెక్టింగ్ న్యూ హవర్లీ హైర్స్ యూజింగ్ సెలెక్షన్ టూల్స్ అండ్ సిస్టమ్, వర్కింగ్ విత్ అదర్స్, పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ గురించి ఐడియా ఉండాలి. వాటిని ఫాలో అవుతూ వర్క్ని అయితే కంప్లీట్ చేయాలి. పర్ఫార్మ్ రీజనబుల్ జాబ్ డ్యూటీస్ యాజ్ రిక్వెస్టెడ్, protect privacy and security of employees and co-workers, follow company and development policies and procedures. So interested candidates apply చేసుకోండి. నేను 3 ఇంపార్టెంట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ త్రూ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వ్యూయర్స్ ప్లీజ్ టు లైక్ ది వీడియో సో దట్ నీడీ పీపుల్ వరకు అయితే ఇన్ఫర్మేషన్ చేరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఇంటర్వ్యూస్. స్టే ట్యూన్డ్ టు ఛానల్, సబ్స్క్రైబ్ ఛానల్ టు రిసీవ్ ఆల్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ time to time.